నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కోర్టు విచారణ లేదు, బెయిల్ లేదు. కేవలం అనుమానం ఉంటే చాలు ఎవరినైనా ఏడాది పాటు జైల్లో పెట్టొచ్చు అనే ఒక కొత్త బిల్లుని అసెంబ్లీ ఆమోదించింది. ఎవరినైనా 1 ఇయర్ దాకా పెట్టేయచ్చు. సీఎం సువేందు అధికారి ప్రవేశపెట్టినటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజా భద్రత సంఘ వ్యతిరేక కార్యక్రమాల నిరోధక బిల్లు 2026 దేశవ్యాప్తంగా పెద్ద చర్చకి తావునిచ్చింది. అసలు ఏంటి ఈ కొత్త చట్టాలు? పశ్చిమ బెంగాల్ దీనివల్ల సామాన్యులకు రక్షణ లేక ప్రభుత్వానికి తిరుగులేని అధికారమా? లీగల్, లాజికల్, పొలిటికల్ యాంగిల్లో ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది బిల్ ఏమంటారంటే ప్రివెంటివ్ డిటెన్షన్ బిల్ అంటారు. అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారు అనే అనుమానం వస్తే ఏ వ్యక్తినైనా ముందస్తు అరెస్టు చేయవచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. ఎటువంటి విచారణ లేకుండా ఈ నిర్బంధాన్ని ఏడాది పాటు పొడిగించే అధికారం ఈ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఉంటుంది. అసాంఘిక కార్యక్రమాలు, గూండా అనే పదాల పరిధిని కూడా డిఫైన్ చేశారు, భారీగా పెంచారు. అంటే ఎగ్జాంపుల్, ఇందులో ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్, బలవంతపు వసూళ్ళు, ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, ఇటువంటి అన్నీ కూడా ఇందులో అడిషనల్గా యాడ్ చేశారు డెఫినేషన్లో. శాంతి భద్రతల సవరణ బిల్లు అంటే ఆస్తుల రికవరీ కూడా ఇందులో యాడ్ చేశారు. హింసాత్మక ఘటనల్లో ఆస్తులు ధ్వంసం చేస్తే ఎవరైనా అందుకు కారణమైన వారి నుంచి నష్టపరిహారం వసూలు చేయడానికి ఒక ప్రత్యేక కమిషన్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేవలం విధ్వంసం చేసిన వారే కాదు, అంతటితో ఆగితే అసలు సొల్యూషన్ రాదు కదా. వెనక ఉండి రెచ్చగొట్టిన వారు, ఫండింగ్ చేసిన వారు, వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసి వేలం వేస్తారు. ఇది బిల్లు. లీగల్ యాంగిల్ మనం ఒకసారి చూసినట్టయితే రాజ్యాంగ నిబంధనలు అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమన్నా వైలేషనా అనేది ఒక్కసారి సబ్జెక్ట్ వైజ్ విశ్లేషణ చేయవలసి వస్తే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 22 అంటే ముందస్తు నిర్బంధం, ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి ఈ ఆర్టికల్లో ఒక ప్రస్తావన ఉంది. దేశ భద్రత, ప్రజాశాంతి దృష్ట్యా ఇలాంటి చట్టాలు చేసే అధికారం ప్రభుత్వాలకి ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఉదాహరణకి జాతీయ స్థాయిలో ఉపా చట్టం ఉంది, ఎన్ఎస్ఏ వంటి చట్టాలు కూడా ఉన్నాయి. ఇందులో లీగల్ ఛాలెంజ్ అంటే ప్రాథమిక హక్కులు ఏమన్నా ఉల్లంఘన జరుగుతుందా అనేది ఆలోచించినట్టయితే ఆర్టికల్ 21 నేను మాట్లాడేది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు ఈ చట్టం ఏమన్నా భంగం కలిగిస్తుంది అన్న వాదన రేపు కోర్టులో రావచ్చు. ఎందుకంటే విచారణ లేకుండా ఏడాది పాటు నిర్బంధించడం అనేది డ్యూ ప్రొసీజర్ లేదా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా దానికి వ్యతిరేకం అనే విమర్శలు వచ్చే అవకాశం ఉండొచ్చు. పరిధిని విస్తరించటం, వ్యాగ్యూ డెఫినిషన్స్ అంటే అసాంఘిక కార్యక్రమాలు లేదా ప్రజల్లో భయం కలిగించటం అనే పదాలకు స్పష్టమైనటువంటి లీగల్ బౌండరీస్ కనుక లేకపోతే పోలీసులు దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఆస్తుల జప్తుపై చట్టాన్ని పరిశీలించినట్టయితే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆస్తుల రికవరీకి చట్టబద్ధమైన ప్రక్రియ, జ్యుడిషియల్ ఓవర్సైట్ ఉండాలి. కేవలం ప్రభుత్వం కమిషనర్ నిర్ణయాల ఆధారంగా ఆస్తులన్నీ జప్తు చేసుకుంటూ పోవటంపై న్యాయపరమైన సవాళ్లు కొంత ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక లాజికల్ యాంగిల్లో ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఈ చట్టం గురించి, ఒకటి, ద ప్రో గవర్నమెంట్ అనేది ఒక లాజిక్. ఎలాగంటే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో గత కొంతకాలంగా మనం చూసాం రాజకీయ హింస, అక్రమ మైనింగ్, కట్టడాల దురాక్రమణ, సిండికేట్ రాకెట్స్, భయంకరమైన దందా అక్రమాలు, వసూళ్ళు ఇవన్నీ పెరిగిపోయినాయి. సాధారణంగా ఐపీసీ లేదా బిఎన్ఎస్ సెక్షన్స్ ద్వారా వీటిని అదుపు చేయటం కొంత కష్టతరమైన అంశంగా మారింది. కాబట్టి కఠినమైన చట్టాలు ఉంటేనే నేరగాళ్లలో భయం పుడుతుంది, శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయి అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి లాజిక్. అయితే ఇక్కడ క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతికూల అంశం, ఆ లాజిక్ మనం ఆలోచించినట్టయితే
ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఒక వ్యాపారానికి అడ్డుపడినా లేదా నిరసన తెలిపినా అది అసాంఘిక కార్యక్రమాల కిందకు వచ్చే ప్రమాదం ఉంది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వ విధానాలపై సపోజ్ చాలా సందర్భాల్లో జనరల్గా ధర్నాలు, ఆందోళనలు చేసే విపక్షాలు లేదా పౌర సమాజం గొంతు నొక్కటానికి ఈ 1 సంవత్సరం నిర్బంధన ఆయుధంగా మారుతుందా అనే ఒక లాజికల్ సందేహం అయితే కలుగుతూ ఉంది ప్రజల్లో. ఇందులో ఇక రాజకీయ కోణం ఏమన్నా ఉందా, పొలిటికల్ యాంగిల్ అని ఆలోచించినట్టయితే సువేందు అధికారి సీఎం వ్యూహం ఏంటంటే బెంగాల్లో శాంతి భద్రతల సమస్యను అదుపు చేయటంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి అనే విమర్శ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ సువేందు అధికారి తాము తీసుకున్నటువంటి ఈ కఠిన నిర్ణయాల ద్వారా మేము క్రైమ్స్ పట్ల జీరో టాలరెన్స్తో ఉన్నాం అని పబ్లిక్లోకి ఒక బలమైన పొలిటికల్ మెసేజ్ దీని ద్వారా వెళ్ళే అవకాశం ఉంది. ఇది పొలిటికల్ యాంగిల్. యూపీ ప్రభుత్వం అనుకరణ అంటే ఇదొక యాంగిల్ ఉంది. మళ్ళీ గొడవలు వస్తే ఆస్తులు జప్తు చేయటం, ఆ బుల్డోజర్ యాక్షన్స్ వంటి అంటే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ మోడల్ రాజకీయంగా దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది ఈ మాట. బెంగాల్ ప్రభుత్వం కూడా అదే తరహాలో కఠినమైన ఇమేజ్ని సొంతం చేసుకోవాలి అని చూస్తుంది అనేది ఒక సైడ్ యాంగిల్లో విమర్శ. ఇక విపక్షాల అణిచివేత రాజకీయం, ఇది కొంత యాంగిల్ కూడా ఉంది. రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాల్లో ఈ చట్టాలు కీలక పాత్ర పోషిస్తాయి. అధికార పక్షాన్ని ప్రశ్నించే వారిపైన లేదా ప్రతిపక్ష శ్రేణులపైన ఈ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్, ఈ కొత్తగా వచ్చిన చట్టాన్ని ప్రయోగిస్తే అది తీవ్ర రాజకీయ ఉద్రిక్తలకు, కేంద్ర రాష్ట్ర వివాదాలకు దారి తీయవచ్చు కదా అనేది కొంత విమర్శ ఉంది ఇందులో వాస్తవంగా, పార్టీలకు అతీతంగా. సో ఫ్రెండ్స్, ఏదైనా ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత. అందుకోసం కొన్ని కఠిన చట్టాలు అవసరమే. కానీ ఈ చట్టాలు నేరస్తుల్ని అణిచివేయటం మాత్రమే వాడాలా, లేక రాజకీయ కక్ష సాధింపులకు సాధనంగా మారతాయా అనేది కేవలం అమలు చేసే పాలకుల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది. అట్లా అంటే అట్లా వాడవచ్చు, ఇలా అనుకుంటే వాళ్ళు ఇలా వాడవచ్చు. మరి విచారణ లేకుండా ఏడాది నిర్బంధించేటువంటి కొత్త బిల్లుపై, పశ్చిమ బెంగాల్లో వచ్చిన ఈ బిల్లుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అనేక రకాల సబ్జెక్ట్స్తో అనాలిసిస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పశ్చిమ బెంగాల్లో తీసుకొచ్చినటువంటి ఈ కొత్త వినూత్నమైన చట్టం వేరే రాష్ట్రంలో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందా? అలా తీసుకురావటం వల్ల ఆ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయా, లేదా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందా? దీన్ని స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు, ప్రభుత్వాలు వాడుకునే డేంజర్ ఉందా? ఇటువంటి రకరకాల సెన్సిబుల్ విషయాలు భిన్నమైన కోణాల్లో, కొన్ని పాజిటివ్ ఉండొచ్చు, కొన్ని నెగిటివ్ ఉండొచ్చు. అదంతా కూడా ఇంప్లిమెంట్ చేసే వాళ్ళ దృక్పథాన్ని బట్టి ఇది మారిపోతూ ఉండే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా కూడా హౌఎవర్ ఇటువంటి నిర్ణయం అనేది ఎలా చూడాలి? మిగతా రాష్ట్రాలు మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలా వద్దా? మరి సోషల్ మీడియా అదుపు తప్పిపోతున్న సందర్భంలో దాన్ని ఏ విధమైన చట్టం తేవాలి? ఈ రకరకాల సబ్జెక్ట్ బేస్డ్ కామెంట్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.